మనం ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఈ మందార మొక్కకి ఈ తెల్ల తెల్లగా ఉన్నాయి కదా ప్యాచెస్, ఇవి మిలీ బగ్స్ అంటారు. వీటి వల్ల ఏమవుతుందంటే ఇంకా చెట్టు గ్రోత్ అనేది ఇంకా మొత్తం గ్రోత్ అనేది జరగదండి. ఇలా ఆకులు మాత్రం ఇలా పసుపు పసుపుగా వచ్చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే పూలు పూసినా సరే ఆ సైజు తగ్గుతుంది. ఇంకా కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఇంకా మొత్తం చెట్టు అంతా చనిపోవడం అయితే జరుగుతుంది. దీనికి మెయిన్ ప్రాబ్లం ఏమై ఉంటుందంటే, నా అబ్జర్వేషన్ ప్రకారము ఇది వన్స్ మనకి అటాక్ ఇచ్చిందంటే ఇంకా చెట్టు ఎదుగుదల కూడా తగ్గిపోద్దండి. దీనికి కారణం ఏమై ఉంటుందంటే, జనరల్గా మనకి చీమలు ఉంటాయి కదా, ఇందులో వచ్చిన ఈ స్వీట్ ఈ తీయదనాన్ని తినడానికి చీమలు అనేది దీని నుంచి ఒకదాని నుంచి ఇంకో చోటకి, ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి మొత్తం వీటిలన్నిటిని తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. దీన్ని మనం నివారించాలంటే రకరకాల మందులు అయితే మార్కెట్లో ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే, మనకి న్యాచురల్గా చూడాలనుకుంటే కనుక మనం మన ఇంట్లో గార్డెన్ మొక్కలకి కొద్దిగా వెల్లుల్లి రసం లాంటిది, కొద్దిగా అల్లం వెల్లుల్లి రసం, లేకపోతే మనకి ఏదైనా ఒక సర్ఫ్ వాటర్ కానీ ఏదైనా కొద్దిగా స్ప్రే చేసినట్లయితే వీటి ఎఫెక్ట్ అయితే తగ్గుతుందని. చూడండి ఎంత తీవ్రంగా దీని మీద అటాక్ అయితే జరిగిందంటే, ఇది జనరల్గా మందార మొక్కలకైతే ఎక్కువ వస్తుందండి. ఒక మొక్కకి అటాక్ అయిన తర్వాత ఇంకా మొత్తం ఈ మొక్కలన్నిటికి రావడం అయితే జరుగుతుంది. ఈ మొక్కల కింద చూసినట్లయితే మీరు చీమలు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఈ చీమలే దీన్ని మొత్తం స్ప్రెడ్ చేయడం అయితే జరుగుతుందండి. దీని నుంచి మనం తప్పించుకోవాలంటే ఏం లేదు, కొద్దిగా సర్ఫ్ వాటర్ అప్లై చేసినట్లయితే ఎంతో కొంత రెమెడీ ఉంటుంది. కొద్దిగా చెట్టు మొదల భాగంలో కొద్దిగా మనం చీమల మందు లాంటిది వేసిందంటే, చీమల స్ప్రెడ్డింగ్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడైతే డెఫినెట్గా మనకి కొద్దిగా నివారణ అయితే జరగడం అయితే జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.